మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జగదీష్ సోమల. దుర్గం కొండలో ఆహ్లాదంగా పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇక్కడ గార్గేయ మహాముని తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రతి సోమవారం మహాశివరాత్రికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ స్వామివారిని దర్శించారు. పెద్దోపరపల్లి నుంచి డబుల్ రోడ్డు వేసి భక్తులు వచ్చిపోయేదానికి చాలా సున్నితంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపట్టారు. భక్తులంతా కూడా ఇక్కడ పాల్గొని పూజలు అందుకోవాలంటున్నారు. మరిన్ని విషయాలు స్వామివారిని అడిగి తెలుసుకుందాం. ఓం నమ శివాయ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అందరికీ నమస్కారం అండి. మనం సోమల జిల్లా పుంగనూరు నియోజకవర్గం దగ్గరలో ఉన్నటువంటి పెద్దపరపల్లి గ్రామంలో గార్గేయ మునీశ్వర స్వామి దుర్గం కొండల్లో మనం ఇప్పుడు ఉన్నామండి. ఈ యొక్క శివలింగాన్ని గార్గేయ మహర్షి కొన్ని శతాబ్దాల క్రితం ప్రతిష్ఠ చేశారు ఆయన స్వచేతుల మీదుగా. ఈ యొక్క శివలింగాన్ని కాశీ నుంచి ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అలానే ఆయన తర్వాత రాముల వారు పంచపాండవులు కూడా ఈ లింగాన్ని సేవించినట్టుగా ప్రాచుర్యంలో ఉందండి. ఈ యొక్క గార్గేయ మహర్షి స్వామివారికి అభిషేకం చేసుకున్నను పూజ చేసినను సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలానే వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతుంటారో వారు 40 రోజుల పాటు ఈ యొక్క గుడిని సందర్శించి కోనేటిలో స్నానం చేసి స్వామివారి దర్శించగా ఆ అనారోగ్య బాధలు కూడా దొరుకుతాయండి. అలానే గార్గేయ మహర్షి స్వామివారికి ఈ క్షేత్రంలో మేము కార్తీక మాసంలో విశేష పూజలు, అలానే శివరాత్రి యందు 2 రోజులుగాను మహోత్సవంగా 2 రోజులుగా ఇక్కడ ఉత్సవం చేస్తూ ఉంటాం. ఇక్కడికి భక్తులందరూ కూడా వచ్చి తమ కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఈ యొక్క స్వామిని కొలుచుకుంటూ ఉంటారు. రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ద్వారాతో అటవీ శాఖలో ఉన్నప్పుడు వారు ఈ యొక్క మనకి ఇక్కడికి రావడానికి పెద్ద రోడ్డు వేయించారు. అలానే విద్యుత్తును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు రావడానికి వెళ్ళడానికి కూడా చాలా సౌకర్యాన్ని కలిగించేసేశారు. అలానే శివరాత్రి యందు 10,000 మందికి పైగా వచ్చి అన్నదానంలో పాల్గొంటారు. అలానే 1,00,000 మందికి పైగా జనాలు ప్రతి ఒక్క ఊర్ల నుంచి బెంగళూరు కావచ్చు, చిత్తూరు కావచ్చు, పరిసర ప్రాంతాలను పొంగునూరు కావచ్చు, అలానే చుట్టుపక్కల రాయచోటి ఇలాంటి ఒక్కొక్క గ్రామాల నుంచి ఒక్కొక్క ఊర్ల నుంచి వచ్చి ఈ యొక్క స్వామిని సందర్శిస్తూ ఉంటారండి. అలానే మీరు ఈ గార్గేయ నది గురించి అడిగారు. ఈ గార్గేయ నది ఇక్కడే పుడుతుందండి. ఇక్కడి నుంచి మొదలై ఈ గార్గేయ నది మనకు పీలేరు దాటి అన్నవి ప్రాజెక్టు వరకు ఈ యొక్క నది వెళ్తుందండి. ఈ యొక్క తీర్థం సేవించడం ద్వారా ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే కూడా అన్నీ తొలగుతాయని చెప్పి చాలా ప్రాచుర్యం అండి. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో పైన అమ్మవారు పార్వతీదేవిగా ప్రతిష్ఠ చేయబడి ఉన్నారు. ఆ యొక్క పార్వతీదేవికి ఈ యొక్క గార్గేయ మహర్షి ఇటువంటి ఇక్కడ గుహ ఉందన్నమాట. ఈ గుహ ద్వారా వెళ్ళి పైనకి అమ్మవారిని సేవించుకునేవారు. మానవులు ఎవరు ఈ గుహ ద్వారా వెళ్ళలేరు. అయినా పైన మనం ఏం చేసినా సరే ఈ గుహ ద్వారా కిందకి వినిపించడం చాలా పాతకాలంలో జరిగేది. ప్రస్తుతం అది వినిపించకపోగా పైన ఏం పూజ జరిగినా మనం పైన ఏం చేసినా సరే ఇక్కడికి తెలుస్తుందన్నమాట. అలా ప్రాచుర్యంలో ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దేవస్థానాన్ని దర్శించి ఈ గార్గేయ మహర్షి స్వామి అనుగ్రహానికి పొందుతారని చెప్పి కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ.